హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియోని వీలైన మందికి షేర్ చేయండి. ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ అనేది అయితే చేయండి. ఈరోజు అయితే మార్నింగ్ 4:15 AM రామాయణ ట్రైలర్ అనేది అయితే వచ్చింది. ఇప్పుడు ఆ ట్రైలర్ మొత్తం చూసి ఎలాగుందో ట్రైలర్ వివరించుకుందాం. ఓకే, మనమైతే స్టార్ట్ చేసేద్దాం. ఎస్ ఎంట్రీ అన్నమాట ఇది. ఆహా, మామూలుగా లేదు కదా, యష్ అలా నడుచుకొని వస్తారు. ఎవరంటే మీ కొత్త రాజు. ఇక్కడ ఎందుకంటే ఇంద్రలోకాన్ని తన స్వాధీనంలోకి తీసుకురావడానికి యష్ అనేది అయితే ఇలా నడుచుకొని అనేది అయితే వస్తాడు. ఓహో, ఒక్కొక్క షాట్ మామూలుగా లేదు కదా. దేవలోకం, భూలోకం, పాతాళ లోకం. ఆహా, రావణ రాజ్యం. ఆల్రెడీ నిన్న ట్రైలర్లో అంటే నిన్న చేసిన వీడియోలో మీకు చెప్పాను, భూలోకం, పాతాళ లోకం, దేవలోకం, ఈ మూడు ఒకటే రాజు, రావణ రాజ్యం అని మొత్తం నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఒక్కొక్క షాట్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట, పీక్స్లో ఉంది. ఈ సినిమా 4,000 కోట్లు పెట్టినా చాలా తక్కువ అనిపిస్తుంది. 4,000 కోట్లు కాదు, 10,000 కోట్లు బడ్జెట్ ఉంది. అవతార్ కాదు, ఎండ్ గేమ్ కాదు, వాటి దాటనేది అయితే వెళ్ళిపోద్ది మూవీ. ఇక్కడ ట్రైలర్ అనేది అయితే కంటిన్యూ అనేది అయితే చేద్దాం. విష్ణుమూర్తి విష్ణు భగవానుడు అవతారం ఎత్తి లోకాన్ని రక్షించాడు. రావణ అంటే రక్షణ. నా జ్యేష్ఠపుత్రుడు. జ్యేష్ఠపుత్రుడు అంటే పెద్ద పుత్రుడు. లోక కళ్యాణం కోసం నా ప్రాణాలు అర్పించాల్సి వచ్చిన అది నాకు సమ్మతమే. శివధనస్సు వచ్చే టైంలో నిర్ణయం తీసేసుకున్నాను. ఒక పుత్రుడిగా నా తండ్రి గారి వాగ్దానాన్ని నెరవేర్చడం నా కర్తవ్యం. నీకు 14 ఏళ్ల వనవాసం. చెప్తున్నానా, మూవీ అయితే పక్కా బ్లాక్ బస్టర్. బడ్జెట్ 4,000 కోట్లు, కలెక్షన్ మాత్రం అవతార్ని మించి వస్తుందని పక్కా గ్యారంటీ ఇస్తున్నా. ప్రతి షాట్ అలాగుంది. ఆదిపురుష్లో ఒక సాంగ్స్ తప్ప మూవీ ఎంత ఎలాగుందో దానికి 1000 రెట్లు బెటర్ ఈ ఒక్క ట్రైలర్ అనమాట. అది ఓకే, కంటిన్యూ అయితే చేద్దాం. సాయి పల్లవి. మన వివాహ సమయంలో మీరు నాకు ఇచ్చిన మాట మర్చిపోయారా? ఇక మన భవితవ్యం ఒకటే. అందులో ఏది రాసి ఉన్నా సరే నాకు సమ్మతమే. వారణాసానికి వెళ్ళే టైం ఉంది. ఓ, ఒక్కో షార్ట్ పీక్స్లో ఉంది కదా. యష్ వచ్చాడంటే హిట్టే. రాజకుమారి శూర్పణఖ. శూర్పణఖ. ఆమె మిమ్మల్ని మోహిస్తోంది. అంత దగ్గర నుంచి మనకు తెలిసిందా? ప్రతీకారం తీర్చుకుంటాడు శూర్పణఖ. రాముడి మరణం భీకరంగా ఉంటుంది. అవమానం ఘోరంగా ఉంటుంది. రావణుడు ముల్లోకాలకు అధిపతి ఎత్తి ఆ ముల్లోకాల సాక్షిగానే నేను అతన్ని వధిస్తాను. నా సీతను నేను తిరిగి తీసుకొస్తాను. ఆహా, 2 parts.
అది లైన్ వేసుకుంది. ఇది మాత్రం తోపు. సింహం అశ్వ మీద గరిస్తే మళ్ళీ సింహం మీద గరిస్తే కామ్ అయిపోయింది సింహం మొత్తం. ఈ షాట్ మాత్రం థియేటర్లో మామూలుగా ఉండదు, మరి చెప్తున్నాం కదా. చాలా అంటే చాలా బాగుంది ట్రైలరు. ప్రతి విజువలు, ప్రతి షాటు 4,000 కోట్లు అనేది చాలా చాలా తక్కువ అనిపిస్తుంది. ఈ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అనేది అయితే అవుద్ది. పక్కా మంచి కలెక్షన్, ఒక 7,000-10,000 కోట్లు అనేది అయితే పక్క అయితే వస్తుంది. ఒకవేళ అవతార్ని దాటిస్తున్నా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. ప్రతిదీ రాముడిని చూపించడం, రావణ్ణి చూపించడం, ప్రతి ఫైటు, ప్రతి షాటు పెర్ఫెక్ట్ టేకింగ్ అనేది అయితే తీశారు ఈ ట్రైలర్ వచ్చాక. ఓకే, ఇంకా వెయిట్ చేసి చూడాలి. November 8th ఈ మూవీ అనేది అయితే రిలీజ్. దివాళీ రిలీజ్ అన్నారు కానీ ఎగ్జాక్ట్ డేట్ అనేది అయితే పెట్టలేదు. నేనైతే November 8th దివాళీ కాబట్టి ఆ రోజు ఈ మూవీ రిలీజ్ అనేది అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఈ ట్రైలర్ మొత్తానికి చిన్నపాటి డిసప్పాయింట్ ఏంటంటే హనుమంతుడిని ఎక్కడ చూపించలేదు. అసలు చూసారా, 4 నిమిషాల 10 సెకండ్లు ఉంది ట్రైలర్. హనుమంతుడిని ఒక్క దగ్గర కూడా చూపించలే. రామాయణంలో హనుమంతుడే మెయిన్ క్యారెక్టర్ అనమాట. అలాంటి హనుమాన్ క్యారెక్టర్నే ఈ ట్రైలర్లో చూపించలేదు. రామాయణం గురించి మాట్లాడినా, రాముడి గురించి ఎక్కడ మాట్లాడినా పక్కన ఎప్పుడు హనుమంతుడు ఉంటాడు. అలాంటిది 4 నిమిషాల 10 సెకండ్లో కుంభకర్ణుని చూపించారు, రాముణ్ణి, రావణుణ్ణి, గరుడ పక్షిని చూపించారు, కానీ ఆంజనేయుని ఎక్కడ అనేది అయితే చూపించలేదన్నమాట. ఇది అనేది చిన్నపాటి డిసప్పాయింట్మెంట్ అనేది అయితే చెప్పుకోవచ్చు. అండ్ మీకు ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ట్రైలర్లోనే హనుమంతుడిని చూపించలేకపోతున్నాడు కదా, డేర్ అనేది చూపించలేకపోతున్నాడు కదా, మూవీలో ఎలా చూపిస్తారు అనేది అయితే వెయిట్ చేయాలి, చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈ ట్రైలర్ రివ్యూ అనమాట. ట్రైలర్ అనేది అయితే చాలా బాగుంది. ఓకే, మన ఛానల్ని అంతవరకు చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియోని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీళ్ళ మందికి షేర్ చేయండి. ఇంకా ప్రతి వీడియోకి ఒక లైక్ అనేది అయితే కొట్టండి. దాంతో మన వీడియోస్ అనేవి ఎక్కువ రీచ్కి అనేవి అయితే వెళ్తాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.